మరి స్టాన్లీ థామస్ గారు భీమవరం నుంచి వచ్చారు. వారు కూడా 2 నిమిషాలు గ్రీటింగ్ తెలియజేసిన మనవి చేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెల్లిద్దామా ఒకసారి. కల్వరీ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 2 తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా కొన్ని సమయాలలో రాష్ట్రము బయట కూడా దేవుడు తన సేవకులు అభిషక్తులైనటువంటి పాస్టర్ ప్రవీణ్ అయ్య గారిని, అమ్మ షారోన్ గారిని, వారి బృందమంతటిని ప్రభు బలపరుచుకొని భారతదేశమంతా ఈ కడవరి దినములలో ప్రభు నడిపిస్తున్నాడు. వేలాది మందికి దీవెన కారకులుగా దేవుడు వారిని ఉంచినందుకు సంతోషంగా చప్పట్లు కొట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? గట్టిగా చప్పట్లు కొట్టండి. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకింత ప్రయాస దైవజనులకి. వారికి గొప్ప సంఘం ఉంది, వేలాది మందితో ప్రభువుని ఆరాధించే 2 స్థలాలలో, అటు హైదరాబాద్ ఇటు బెల్లంపల్లి, విరామం లేనటువంటి పరిచర్య, దేవుని బిడ్డలు వేలాది మంది ఉండగా ఎందుకు ఈ ప్రాంతాలన్నీ తిరగడం, కష్టానికి నష్టానికి ఓర్చి ఇంత ప్రయాసపడి దేవుని పని చేస్తూ ఉంటే కొంతమంది దానిని అర్థం చేసుకోకుండా వారికి అందినంతగా, వారికి తోచినట్లుగా దైవజనులను విమర్శిస్తూ సేవను గురించి ఇప్పుడు అమ్మగారు చెప్పింది కదా ఇందాక, నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఈ ప్రయాస? వారి పట్టణంలో ఈ ప్రయాస పడితే వారికి ఎంతో సంతోషం. కానీ దైవజనులను ఈ కడవరి దినములలో దేవుడు ఏర్పరచుకున్నది ఎందుకు అనంటే, ఇందాక జరిగిన కార్యాలు చూస్తూ ఉంటే ప్రభువు నాకు ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. వారి ప్రయాస దేనికి? మొన్ననే లాస్ట్ వీక్లో మా భీమవరం ప్రాంతంలో ఒకే ఒక రోజు, మీరు ధన్యులు, నిజంగా చెప్పాలంటే చాలా ధన్యులు, మాకు ఒక్కరోజే అవకాశం. ఆ ఒక్కరోజు వేల మంది తరలి వచ్చి దేవుని ఆశ్చర్యమైనటువంటి మేలులను పొందుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 6 గంటలకి అని టైం వేస్తే 6:30కే సిద్ధపరచబడినటువంటి గ్రౌండ్ అంతా ప్యాక్ అయిపోయింది. ప్రియులరా, ఎక్కడికి వెళ్ళినా ఎందుకు వేలాది మంది ప్రజలు అనంటే, ఇందాక జరిగిన కార్యాలు కావచ్చు, అమ్మగారు వారి దగ్గర తీసుకుంటున్న సాక్ష్యాలు కావచ్చు, నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ప్రభు నన్ను ఆ వచనము ద్వారా కొంచెం బలపరిచాడు. కొంచెం ఏంటి, చాలా బలపరిచాడు. కొలస్సీ పత్రిక మాట చదివి నేను ముగిస్తాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో, ఎందుకింత ప్రయాస దైవజనులు పడుతున్నారు ఈ కడవరి కాలంలో, నా మన అనే భేదము లేకుండా తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇటీవల ఒరిస్సా ప్రాంతంలో, అంతకుముందు ఇంకా మరి ఛత్తీస్గఢ్లో, ముంబైలో దేవుని బిడ్డలరా శక్తి వంచన లేకుండా పనిచేస్తున్న దైవజనుల ఆశ వెనుక ఉన్న ఒకే కారణం ప్రభు నాకు ఇక్కడ చూపించాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు యేసుని ప్రకటించుచున్నాము అన్నాడు భక్త పౌలు గారు. ఆ కాలానికి పౌలు గారు ఉన్నారు. ఈ తరానికి, ఈ కాలానికి దేవుడు ఈ గొప్ప దైవజనులను నిలవబెట్టుకున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వారి ప్రయాస, వారి కష్టం, వారి శ్రమ దేనికి అనంటే, ఒకరోజు రాబోతుంది క్రీస్తు మహిమ సింహాసనము ఎదుట ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి ఆయన ఎదుట మనలను నిలవబెట్టాలని ప్రయాస పడుతున్నటువంటి దైవజనుల కొరకు మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 365 రోజులు దేవుని సేవ, దేవుని పని, రోగులకు ప్రార్థన, బలహీనులకు ప్రార్థన, లక్షలాది రూపాయలు దేవుని కొరకు ఖర్చు పెడుతూ, దేవుని బిడ్డలరా ఈ దినాలలో, ఈ రోజులలో ఇలాంటి దైవజనులు మనం చూడగలమా? చెప్పండి ఒకసారి.
256 కిలోమీటర్లు ప్రయాణం చేసి, అఫ్కోర్స్ హైదరాబాద్ నుంచి ఇంకా చాలా దూరం నుంచి వచ్చి ఉంటారు, బట్ నా మట్టుకు నేను 256 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాను. తిరిగి మరలా 256. నాకున్నటువంటి మంచి బుద్ధో చెడ్డ బుద్ధో తెలియదు, కానీ నేను బయలుదేరుతుంటే 4 సేవకులు మేము కూడా వస్తామయ్యా అన్నారు. ఇక కాదనలేక ఓ ట్రైన్కి వచ్చి వెళ్ళిపోదాం అనుకున్నవాడిని వారి ఆశను చంపలేక నాతో పాటు, వారికి ఆశే. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తున్నారు. మరి అనకాపల్లిని ప్రభు ప్రేమించి 4 రోజులు అద్భుతమైన కార్యాలు ఇక్కడ జరగటం మేము రాకపోయినా లైవ్లో చూసాం. పాలు పొందిన మీరు ప్రత్యక్షంగా ధన్యులు. మరి దేవుడు ఇంకను రానున్న దినములలో ఈ గొప్ప దైవజనులు ప్రవీణ్ గారిని, అలాగే అమ్మ షారోన్ గారులను మరి ప్రభు ఇంకా ఉన్నతముగా బలపరిచి ఆశీర్వదించి దేవుని పనిలో దైవజనులను వాడుకొనున్నట్లు మనమందరము ప్రతిరోజు ప్రార్థన చెయ్యాలి. చేద్దామా? కనబట్ల చేతులు, స్వరం కూడా చెప్పొచ్చు. చేద్దామా? ఆయన రాకడ ఆలస్యమై మన పోకుండా ఉంటే ఇంకొక మారు దేవుడు మరలా ఇలాంటి మంచి అవకాశమును ఈ కల్వరి మినిస్ట్రీస్ ద్వారా మనందరికీ అనుగ్రహించునుగాక. అలాగే ఈ సమయంలో సోదరులు శ్రీని గారిని కూడా మనం అభినందించాలి. కనబడినటువంటి ఒక ఫౌండేషన్గా దేవుని కార్యాలు జరిగిస్తూ ఈ చక్కటి ఏర్పాట్లకు మరి పరుగులు పెడుతూ ఈ సేవ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేటువంటి దైవజనులు మరి శ్రీను గారిని కూడా ప్రభు బలపరిచి 2025లో అనేక గొప్ప కార్యములు దైవజనుల ద్వారా చేయునుగాక. సమయం ఇచ్చినటువంటి పెద్దలకు, దైవజనులకు ప్రత్యేక వందనాలు.